హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మీకు మా అపార్ట్మెంట్ టూరు 2 పార్ట్లు అయితే చూపించడం జరిగింది. వాటిలో ఒకటి పెద్దోళ్ళు స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండిద్ది అని చెప్పి చూపించాను. ఇంకొకటి ఏంటంటే కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండిద్దో కూడా చూపించాను. ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్లో 3వ స్విమ్మింగ్ పూల్ అయితే చూపించబోతున్నాను. సో ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఉన్న పిల్లలు స్విమ్మింగ్ చేయడానికే ఇది కేటాయించారు. సో దీంట్లో వాళ్ళే స్విమ్మింగ్ చేస్తారనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 2 పడవలు ఉంటాయి అన్నమాట. సో ఆ పడవలను ఏంటంటే చిన్నపిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో అది ఆ పడవల్ని మనం కూడా పెద్దవాళ్ళు కూడా తీసుకొని తిరగచ్చు. కాకపోతే ఏంటంటే ఆ పడవలు మనం తీసుకోవాలంటే ఆ పడవల్ని అక్కడ వేసి లాక్ వేసి ఉంటుంది. మనం సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఆ కీ తెచ్చుకొని పడవలు తీసుకెళ్ళి మనం బోటింగ్ చేసుకొని అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి మళ్ళీ కీ లాక్ చేసి ఆ లాక్ అవుతే వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది ప్రొసీజర్ ఈ మా అపార్ట్మెంట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బ్రిడ్జ్ ఎక్కాను అనమాట. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉండిద్ది ఈ స్విమ్మింగ్ పూల్ మధ్యలో. ఎదురుకు కానొస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ కూడా ఇప్పుడే వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సో అలా తీసుకొచ్చుకొని మనం బోటింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కి ఏంటంటే మనం చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తీసుకొచ్చి బ్రిడ్జ్ మీద తిప్పుతూ ఉంటారనమాట. అంటే కిడ్స్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ ఎక్కాలని చెప్పేసి బాగా ఎగ్జైట్మెంట్గా ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి బ్రిడ్జ్లో అయితే కట్టడం జరిగింది 2 స్విమ్మింగ్ పూల్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా ఎలా ఉందంటే చెక్కతో ఉందన్నమాట. అంటే వాకింగ్ ట్రాక్ మొత్తం కూడా చెక్కతో ఉంది. సో పక్కన ఏంటంటే చిన్న చిన్న చెట్లు ఉంటాయి. ఇంకా కొంచెం లాంగ్లో ఏంటంటే కొబ్బరి చెట్లు, యాప్ చెట్లు లాంటి చెట్లు కూడా వేసి ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంటి ముందులు అనమాట. సో ఇంటి ముందుల ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇలాంటివి వేసుకుంటుంటారు. ఇక్కడ ఎలా ఉండిద్ది అంటే ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఒక 30 మంది పని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ప్రతిరోజు కూడా ఏంటంటే అపార్ట్మెంట్ మొత్తం తిరిగి ఏదైనా వేస్ట్ గడ్డి ఇలాంటివి ఉండియా లేకపోతే చెట్లు ఏదన్నా పెద్దగా అయినప్పుడు అంతా కట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు అపార్ట్మెంట్ని క్లీన్గా ఉంచాలి. అదేవిధంగా మొక్కలకి నీళ్లు పోయటం కానీ లేకపోతే మందు వేయటం, ఇంకా పెద్ద పెద్ద చెట్లను కట్ చేయటము అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళకు ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ మొత్తం ఏంటంటే దగ్గరుండి పని చేస్తూ ఉంటాడు అనమాట. ఆ పని చేసే వాళ్ళు కూడా మొత్తం మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎక్కువగా తమిళ వాళ్ళు, ఇంకా బంగ్లాదేశ్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఉంటుంటారు. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా చైర్స్ వేసి ఉంటాయి. సో ప్రీవియస్గా చూపించిన చైర్స్కి ఈ చైర్స్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇవి కూర్చోటానికి కూడా ఇంకా అంటే మనం కొనుక్కోవటానికి అంత కన్వీనియంట్గా ఉంటాయి అనమాట. ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన చూశారు కదా, ఆ షెల్టర్ ఉంటుంది అనమాట. వర్షం పడినప్పుడు ఆ షెల్టర్ కిందకు వస్తుంటారు, లేకపోతే ఎండగాసినప్పుడు కానీ. సో ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన కూడా ఒక బార్బిక్యూ పిట్ ఉండిద్ది అనమాట. అంటే ఆ బార్బిక్యూ పిట్ దగ్గర ఏంటంటే అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ బుక్ చేసుకోవచ్చు. $50 కట్టాలన్నమాట. అంటే 3,000 కట్టాలి దాని మీద వండుకొని తినాలంటే. సో అది కూడా ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. మా అపార్ట్మెంట్ యాప్లోకి వెళ్ళి ముందుగా బుక్ చేసుకుంటే సో బుక్ చేసుకొని బయట వాళ్ళైనా వచ్చి బుక్ చేసుకొని వండుకొని తింటారు. వాళ్ళకేంటంటే స్విమ్మింగ్ పూల్ యాక్సెస్గా ఉండిద్ది అనమాట. అంటే ఇక్కడ మా దగ్గర ఉన్న 3 స్విమ్మింగ్ పూల్లో ఏ స్విమ్మింగ్ పూల్ అయినా కూడా వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు. సో అట్లా చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చి బుక్ చేసుకొని వండుకొని తిని వెళ్తుంటారు. ఇంకా మన ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా $50 పే చేయాలన్నమాట. ఒకవేళ వండుకోవాలి, ఏదైనా ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు అలాంటి యూజ్ చేసుకుంటుంటారు అపార్ట్మెంట్లో వాళ్ళు. సో ఇక్కడ చూశారు కదా, పైన ఒక షెల్టర్ ఉంటుంది, కింద సోఫాలు వేసి ఉంటాయి అనమాట. సో అవేంటంటే మనం ఎప్పుడన్నా రిలీఫ్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళేసి వాటి దగ్గర స్విమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని కొనుక్కోవటం కానీ లేదా కూర్చోవటం, కాసేపు రిలీఫ్ అవ్వాలంటే అక్కడ కూర్చోవచ్చు. సో దీని పక్కనే ఒక కిడ్స్ ఇది ఉంటుంది అనమాట, ప్లే గ్రౌండ్ చిన్నది. ఇది కింద కూడా అంతా రబ్బర్తో వేసి ఉండిద్ది. కింద పిల్లలు పడ్డా కానీ దెబ్బలు తగలకుండా ఉండిద్ది. సో ఇవంతా కూడా జారుడు బల్లడు, ఇంకా ఉయ్యాల్లాగా ఊగుతుంటారు. సో ఈ స్విమ్మింగ్ పూల్లో చూశారు కదా, ఈ మధ్యలో కూడా ఇట్లా మనకి చెరుకు ఉంటుంది కదా గడెలు, అలాంటి మొక్కలు వేసారను. చుట్టానికి బాగుండిద్ది. దాని పక్కనే చిన్న ఒక గోడలాగా ఉండిద్ది, దాని మీద చోటు వాటర్ పడుతూ ఉంటాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. సో వాటర్ చూశారు కదా, పైన వాటర్ వస్తూ ఉండిద్ది, కిందకు వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ పూల్లోకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా పెట్టకుండా అలా పెడతారు. అంటే చూడటానికి బాగుండేటట్టుగా, అదిగాక వాటర్ కూడా పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో ఈ అపార్ట్మెంట్ ఇది మిడిల్ బ్లాక్ అనమాట. సో ఈ మిడిల్ బ్లాక్లోనే ఈ
5 నుంచి 15 ఇయర్స్ కిడ్స్కి ఈ స్విమ్మింగ్ పూల్ అయితే కేటాయించారు. బాగుండిద్ది ఇక్కడ అంతా కూడా. అంటే మా అపార్ట్మెంట్లో మొత్తం 8 బ్లాకులు ఉంటే 3 స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అనమాట. స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా పెద్దవి, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ దాకా ఉంటాయి. సో ఇంకా ఇక్కడ బార్బీక్యూ పిట్ కాడ ఇక్కడ ఏంటంటే వాళ్ళు వండుకొని తినడానికి ఇలా బెంచ్లు వేశారు. సో ఆ బల్లలో చైర్స్ చేసి ఉంటారు. సో అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం వచ్చేటప్పుడు ఇక్కడ బార్బీక్యూ ఏదన్నా ఫుడ్ వండుకోవాలంటే కింద బొగ్గులు ఉంటాయి ఇక్కడ పేరు ప్రైస్లో, అవి తెచ్చుకొని మాత్రమే ఇక్కడ వండుకోగలం. సో ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఈ మిడిల్ బ్లాక్ నుంచి మా బ్లాక్కి వెళ్ళాలంటే ఇట్లా ఉండిద్ది అనమాట. చూసారుగా మొత్తం 7-8 అంతస్తుల బిల్డింగ్లే ఉంటాయి. సో ఇక్కడ ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళాలంటే ఇట్లా ఉండిద్ది. ఇప్పుడు నేను మీకు చూపించిన స్విమ్మింగ్ పూల్ నుంచి ఇంకొక పెద్దోళ్ళ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళొచ్చు. ఇక్కడ అయితే చుట్టుపక్కల అన్ని కొబ్బరి చెట్లు లాగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఇది ఇక్కడ అయితే చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇంకా బ్లాకుల్లోంచి మధ్యలో వెళ్ళాలంటే ఇట్లా ఒక కరువు లాగా దిప్పుతారు అనమాట. అంతా ఇక్కడ చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇంక వాకింగ్ ట్రాక్ పక్కన చూసుకున్నట్లయితే అన్ని చెట్లే ఉంటాయి. అంటే పార్క్ లాగా కానీ చిన్న చిన్న మొక్కలు అంతా. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా వాటర్ ఉండాలి చుట్టుపక్కల, అదేవిధంగా చెట్లు ఉండాలి, అదే పచ్చని చెట్లు ఉండాలి. ఇక్కడ అంతా కూడా ఏంటంటే డస్ట్ అది రాకూడదు. వీళ్ళ కాన్సెప్ట్లో చూడటానికి క్లీన్గా ఉండాలి, ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలనేది వీళ్ళ వేయం అనమాట.